ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను, ఉద్యమకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. తెల్లవారుజామున ఆయా నేతల ఇళ్లలోకి వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేస్తారు. కాగా పోలీసుల తీరును స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలతో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతోందని ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించి ప్రజలను ఏవంచక చేస్తుందని, అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ నయవంచన ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ పరంగా పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను, ఉద్యమకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. తెల్లవారుజామున ఆయా నేతల ఇళ్లలోకి వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, జహీరాబాద్ బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కుమార్. ఒక రకంగా చెప్పాలంటే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం అంతా కూడా ఒక నిర్బంధ వలయంగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా పోలీసులు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఈ రోజు జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతూ ఉన్నారు. అయితే ప్రజాపాలనగా, తమది ప్రజాస్వామిక పాలనగా చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా మాట్లాడనివ్వలేనటువంటి ఒక పరిస్థితి, ఒక ప్రశ్న కూడా వేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి జహీరాబాద్ లో జరుగుతున్నటువంటి సంఘటన కావచ్చు, అది మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న సంఘటనలే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిజానికి బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. ఒకవేళ ముఖ్యమంత్రి పర్యటనలో మేము అక్కడికి వెళ్లి జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద మేము వినతి పత్రం ఇస్తాము, కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు 2 రోజుల క్రితం చెప్పడం కూడా జరిగింది. అంటే ఆ బహిష్కరణ పిలుపు కానీ, సభను డిస్టర్బ్ చేసే ఆలోచన కానీ, సభను ఎలాంటి ఇబ్బందులు పెట్టే ఆలోచన కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతరులకు ఎవరికి లేదు. అయితే కానీ ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వం, దేనికోసం ఇంత టెన్షన్ పడుతుందో అర్థం కావడం లేదు. కానీ మొత్తానికి అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అర్ధరాత్రి నుంచే ముందస్తుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. జైళ్లలో పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి పెడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో చాలా రోజులుగా గత సంవత్సర కాలంగా న్యాల్కల్ మండలానికి సంబంధించిన 3 గ్రామాల ప్రజలు 2000 ఎకరాల్ని అది ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం ఇస్తుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి కూడా ఆ 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి వచ్చినటువంటి అధికారులను కూడా వాళ్ళు తీవ్రంగా అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులకు అట్లాగే అధికారులకు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు వినతి పత్రాలు సమర్పించుకున్నారు, ఆ భూములు ఇవ్వమని చెప్పారు. అయితే ఈ రోజైతే ముఖ్యంగా సీఎం వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ముందస్తుగానే పోలీసులు అక్కడికి వెళ్లి అదే గ్రామాల్లో పికెటింగ్లు ఏర్పాటు చేసి ఒక్కరిని కూడా గ్రామంలోంచి బయటకు వెళ్ళనీయకుండా, ఇటు రాకుండా చేయడంతో పాటు అక్కడ ఉండేటువంటి ముఖ్య నాయకులను, మాజీ సర్పంచులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. అక్కడే పోలీసులు ఉండి ఏ ఒక్కరిని కూడా ఆయా గ్రామాల్లోంచి జహీరాబాద్ పట్టణానికి రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. మరోవైపు ఇక్కడ అసలు సంగారెడ్డికి ఆ జహీరాబాద్ సభకు సంబంధమే లేదు. అట్లాంటి సందర్భంలో సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, అట్లాగే సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకుల్ని కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆ సభకు సంబంధించిన చర్చే లేదు, ఆ సభకు వెళ్తారనే ఆలోచన కూడా లేదు. కానీ సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మరీ విచిత్రం ఏమిటంటే ఇక్కడ గుమ్మడిదల జహీరాబాద్ కు సుమారు 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. సుమారు 120 కిలోమీటర్ల దూరంలో గుమ్మడిదల ఉంటుంది, పటంచెరు సమీపంలో ఉంటుంది. ఇక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా దాదాపు
108 రోజులుగా అక్కడి ప్రజలు ప్యారానగరు నల్లవేలి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు నిరాహార దీక్షలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రతిరోజు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని. అయితే ఈ రోజు ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతాలకు వెళ్లి పోలీసులు వాళ్ళను కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆ గ్రామాలకు సంబంధించిన నాయకులను కార్యకర్తలను గత కొద్ది రోజులుగా దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి గుమ్మడిదల పోలీస్ స్టేషన్, జిన్నారం పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి పరిస్థితి. పటంచెరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకుపోయినట్టుగా సమాచారం వస్తుంది. మొత్తానికి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని కూడా బయట తిరగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా జహీరాబాద్ లో అయితే ఒక నిర్బంధ కాండ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యాన్ని స్థానిక ఎమ్మెల్యే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తీవ్రంగా ఖండించారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం 2 రోజుల క్రితమే, ఈ సభను మేము అడ్డుకోము. ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అక్కడ ఏ ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఆ అవసరాలకు సంబంధించిన విషయాల మీద మేము కూడా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఈ సభ ద్వారా కానీ అక్కడ కలిసి కానీ ఇవ్వబోతున్నాం. మాకు ఆయన రావడం పట్ల కానీ ఆయన వ్యతిరేకించడం పట్ల కానీ మాకేం అట్లాంటి లేవు. అయినప్పటికీ కూడా అప్రజాస్వామికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను న్యాల్కల్ మండలానికి సంబంధించిన ఆ ప్రజలను భూబాధితులను వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం పట్ల తీవ్ర స్థాయిలో మాణిక్రావు కూడా వ్యతిరేకించడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా సంగారెడ్డి జిల్లా అంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఒక నిర్బంధ శిబిరంగా మారిపోయిందని చెప్పవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.